హలో అండి అందరికీ, నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ ధనీ టాక్స్. ఈ వీడియోలో నేను మీకైతే పిల్లలకి అన్నప్రాసన అయిన దగ్గర నుండి కూడా అండ్ మళ్ళీ 1 ఇయర్ వచ్చే వరకు పిల్లలు బాగా ఫుడ్ అన్నం అలవాటు అయ్యే వరకు అయితే ఏ సెట్లాగా అయితే పెట్టచ్చు. ఇంట్లో గుజ్జన్నం లాగే ఉండేటట్లుగా కూడా ఇప్పుడైతే సెర్లాక్స్ వచ్చింది, స్వీట్ లేకుండా స్పైసీగా కూడా. సో పిల్లలకి కొంచెం కారం అలవాటు అయ్యేలాగా కూడా అయితే సెర్లాక్ అయితే వచ్చింది. సో నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో మీకైతే బేబీ ఫుడ్ అయితే చూపిస్తాను. సో నేనైతే వాడేది బేబీకి, ఇప్పుడైతే మా బేబీకి 9th మంత్ వచ్చింది. సో అందుకని చెప్పేసి 8th మంత్కి సెర్లాక్ అయితే ఉంటుంది. సో అది వచ్చేసి కిచిడి విత్ వెజిటేబుల్స్ అండ్ గీ వచ్చేసి నేనైతే వాడేది. సో దీంట్లోనే అయితే చాలా రకాలు ఉన్నాయి. సో 6th మంత్ బేబీకి, 8th మంత్ బేబీకి అండ్ 10th మంత్ వరకు అండ్ 12th మంత్ వరకు అండ్ అక్కడ నుండి 18th మంత్ అంటే సంవత్సరంన్నర పిల్లల వరకు కూడా వాడచ్చు. ఈ కంపెనీ వాళ్ళయే ఉన్నాయన్నమాట రకాలు. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ 8th మంత్ అయితే తీసుకొని వాడుతున్నాను. అన్నటి వరకు అయితే 6th మంత్ నుండి అండ్ నెక్స్ట్ 8th మంత్ వచ్చే వరకు కూడా నేనైతే యాపిల్ అండ్ క్యారెట్ వీట్ కలిపి ఉంటుంది కదా సెర్లాక్. సో అదైతే వాడాను. కొంచెం స్వీట్గా ఉండి పాప అయితే యాక్సెప్ట్ చేసింది, బాగానే తినింది. సో ఇదైతే కొత్తగా అయితే తీసుకున్నాను. సో ఒకరోజు అయితే పెట్టి చూశాను, పాపకి పర్లేదు, మోషన్ అది ఫ్రీగా అయింది, మంచిగానే ఉంది. సో ఇది వచ్చేసి కిచిడి అనమాట. అస్సలు స్వీట్నెస్ అయితే ఉండదు, కొంచెం చప్పగానే ఉంది, కారంగా కూడా లేదు, చప్పగానే ఉంటుంది. సో పిల్లలకి కూడా పర్లేదు. ఫస్ట్ అయితే కొత్తలో పాప కూడా తినలేదు, కానీ ఇప్పుడైతే పర్లేదు. ఈరోజు కొంచెం అయితే నిన్న యాక్సెప్ట్ చేయలేదు కొత్తగా పెట్టేటప్పటికి. సో ఈరోజు అయితే కొంచెం అయితే తింటుంది. ఇక్కడ ఈ సెర్లాక్ని గమనించవచ్చు. 6th మంత్ బేబీ సెర్లాక్ అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. వాటర్ కలిపేస్తే వెంటనే జావలాగా అయిపోయి జారిపోయేటట్లు. సో ఇది గమనించవచ్చు. పిల్లలకి ఫుడ్ అలవాటు చేసే ముందుగా మనం గుజ్జన్నం తయారు చేసుకుంటాం కదా ఇంట్లో. సో అలాగైతే కొంచెం బరగ్గా పొలుగ్గా అయితే ఉంది. సో ఫస్ట్ ఇది కలుపుకోవడానికి నేనైతే స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టేసుకొని వాటర్ వేడవంగానే ఆఫ్ చేసేసుకొని అండ్ గిన్నెలోకి అయితే 2 స్పూన్స్ వరకు సెర్లాక్ అయితే యాడ్ చేసుకున్నాను. సో సారీ, ఇదైతే కిచిడి కదా. సో కిచిడి అయితే యాడ్ చేసుకొని ఆ హాట్ వాటర్ వేసేసి బాగా కలిపేసుకున్నాను, ఉండలుగా ఏం లేకుండా. ఇదైతే సెర్లాక్ లాగా ఉండలు కూడా కట్టలేదు, మంచిగా అయితే వాటర్ వేయంగానే అదే అయితే గడ్డలు లేకుండా కలిసిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే పిల్లలకి పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ పక్కన అయితే వాటర్ పెట్టుకోవాలి కదా. నాకు కూడా ఫస్ట్లో అయితే విక్రమ్ అప్పుడు అసలు అలవాటు లేక విక్రమ్కి పద్దాకులు పొరబోయేది. సో మా పేరెంట్స్తో అయితే ఫుల్గా తిట్లు తినేదాన్ని, పిల్లోడికి ఫుడ్ పెట్టేటప్పుడు పక్కన వాటర్ ఉంచుకోవాలి అని చెప్పేసి. సో ఇప్పుడు ధర్ని అప్పటికైతే ఫుల్ అలవాటు అయితే అయిపోయింది. సో నేనైతే ఇందాక వేడి చేసుకున్నాను కదా సెర్లాక్లోకి అని చెప్పేసి, సో ఆ హాట్ వాటర్ని అయితే ఇలా బాటిల్లో అయితే వేసుకుంటున్నాను. రీసెంట్గా నేనైతే ధర్నీకి బాటిల్ ఫీడ్ అయితే అలవాటు చేద్దామని ట్రై చేశాను, కానీ బాటిల్ ఫీడ్కి అయితే అస్సలు అలవాటు అవ్వలేదు. జస్ట్ నైట్ టైమ్స్ అన్నా తాగుతుంది కదా పడుకునేటప్పుడు. సో అలా అన్న అలవాటు చేద్దాము, మాన్పించాక కూడా ఇబ్బంది ఉండదు అని అయితే అనుకున్నాను. కానీ బాటిల్ అయితే అస్సలు అలవాటు అవ్వట్లేదు. కనీసం వాటర్ వేసి ఇచ్చినా కూడా బాటిల్లో అసలు తాగట్లేదు. తంది సిప్పర్ బాటిల్ ఉంటుంది వాటర్ తాగేది. సో ఆ బాటిల్లో అన్న వాటర్ తాగుతుంది, కానీ పాల బాటిల్లో వాటర్ వేసి ఇస్తే అస్సలు వాటర్ నోట్లో కూడా పెట్టుకోవట్లేదు. ఏదన్నా కానీ పాలేసి ఇచ్చినా కూడా పాల టేస్ట్ తగిలినా లేదా వాటర్ టేస్ట్ తగిలినా పాల బాటిల్ అంటేనే దగ్గరికి రానివ్వట్లేదు తను. జస్ట్ ఇలా ఆడుకోవడమే బాటిల్స్తో. వీడియోలో చూడండి, నేనైతే తన కోసమని చిన్న పాల బాటిల్లో వాటర్ అయితే పోసుకొని వచ్చాను కదా. సో ఆ వాటర్ బాటిల్ని అయితే పక్కనేసేసి అండ్ వాళ్ళ అన్నయ్య పాల బాటిల్ తీసుకొని అయితే ఆడుతుంది. అదైతే దాంట్లో అయితే ఏం లేదు కదా. సో ఆడుకోవడానికి అయితే ఆడుతుంది. తన పాల బాటిల్లో అయితే వాటర్ ఉన్నాయి కదా, మళ్ళీ అయితే ఆపుతానేమో అని చెప్పేసి దాన్ని అయితే పక్కన పడేసి బాటిల్తో అయితే ఆడుకుంటుంది. సో పాపకైతే ఫీడ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. కొంచెం అయితే ఇది లైట్గా స్పైసీగా తెలుస్తుంది. ఏంటి పాప తినట్లేదు అని జస్ట్ అలా టేస్ట్ చేసి చూస్తే కొంచెం స్పైసీగా అయితే తెలుస్తుంది. కానీ పిల్లలకైతే ఇలా అలవాటు చేయడమే మంచిది. నేనైతే మార్నింగ్ ఒకసారి పెట్టి చూస్తే అస్సలు తినలేదు. సో ఇప్పుడు పెడుతుంటే కొంచెం పర్లేదు. ఫస్ట్ 2 టైమ్స్ అయితే ఊసేసింది అండ్ తర్వాత అయితే కొంచెంగా తింటుంది అండ్ తర్వాత అయితే హాఫ్ తినేసి అయితే వదిలేసింది అనమాట. ఏదన్నా కొత్త ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు ఒకేసారి తినేలేదు అని అనుకోకుండా కొంచెం పెట్టి ఒకవేళ తినలేదు అనుకున్నా కూడా ఆ రోజుకైతే వదిలేసినా పర్లేదు. ఎందుకంటే తను తినే ఫుడ్ ఏదో ఆ టైంలో అది పెట్టచ్చు. అసలు తినలేదు అనుకుంటే ఎంతో కొంత తింటున్నారు కదా. ఎందుకంటే ఇలా తినని ఫుడ్నైనా కొంచెంగా ఇలా అలవాటు చేస్తేనే వాళ్ళు ఆ ఫుడ్కి అలవాటు పడేది. స్వీట్గా ఉంటేనే తింటున్నారు అని చెప్పేసి అదొక్కటే పెడితే, స్పైసీగా ఉన్నది అసలు పెట్టకపోతే అసలు తినరు కూడా. నెక్స్ట్ అయితే స్పైసీగా తినడానికి అసలు అలవాటు పడరు. విక్రమ్కి కూడా అంతే. నేనైతే స్పైసీగా తినట్లేదు అనుకొని నేనైతే ఫస్ట్లో వాడికి అంత స్వీట్ వేసి రాగి అట్లా పెట్టాను. నాకు కూడా అప్పుడు అంత ఐడియా ఉండదు కదా, ఎందుకంటే విక్రమే నాకు కూడా ఫస్ట్ డెలివరీ కదా. ఫస్ట్ డెలివరీ అప్పుడు ఏ మదర్కైనా కూడా అంత ఐడియా అయితే ఉండదు. అంత ఐడియా లేని వాళ్ళే సెకండ్ డెలివరీకి వచ్చేటప్పటికి A to Z ప్రతిదీ కూడా పిల్లల విషయం వాళ్ళే చూసేసుకుంటారు. ఫస్ట్ డెలివరీకి మాత్రం
ఏ విషయమైనా కూడా ముందు అత్తయ్యకో లేదంటే అమ్మకో కాల్ చేసేటట్టు ఉంటారు. ఎవరైనా అంతే నాకు తెలిసి. నేనైతే చెప్పాను కదా 6th మంత్ నుండి లేదా 12th మంత్ వరకు 1 ఇయర్ వచ్చే వరకు అండ్ 1.5 ఇయర్ వచ్చే వరకు కూడా ఈ సెర్లాక్ అయితే ఉంది అని చెప్పేసి. సో వాటిల్లోనే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. 6th మంత్ వాళ్ళకే చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్కటి యాపిల్ అండ్ వీట్ అండ్ క్యారెట్, యాపిల్ అండ్ వీట్, ఒక్కొక్కటి ఓన్లీ వీట్, అట్లాగైతే 3 to 4 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను తీసుకున్న దాంట్లో కూడా ఒక్కొక్కటి అయితే స్ట్రాబెర్రీ అండ్ చెర్రీస్ అండ్ యాపిల్ అండ్ చెర్రీస్, వీట్, యాపిల్, చెర్రీ అట్లా అయితే ఉన్నాయి. కానీ నేను పాపకి స్పైసీ అలవాటు చేయాలి అని అనుకున్నాను. సో అలవాటు చేయాలి అని అనుకున్నాను కాబట్టి సో కిచిడి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. పాప కూడా పర్లేదు. ఒకసారి అయితే అస్సలు తినలేదు, కానీ ఇప్పుడైతే పర్లేదు, కొంచెం తినింది. నేనైతే కొంచెం సాటిస్ఫైడ్గా ఉన్నాను. రేపటి నుండి ఇంకొంచెం అలవాటు అవ్వచ్చేమో అని చెప్పేసి. నేను వేసుకొచ్చింది 2 స్పూన్స్ అయితే దాంట్లో 1 స్పూన్ అన్నా తినుంటుందో లేదో, కానీ అయితే మార్నింగ్ అది కూడా తినలేదు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఆ కొంచెమైనా తినింది, కొంచెం ఆ టేస్ట్ని అయితే యాక్సెప్ట్ చేస్తుంది కదా అని అయితే నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకే కొత్త ఫుడ్ అలవాటు చేసినప్పుడల్లా నాకు ఉంటుందండి మధ్యలో అసలు ఫుల్ కామెడీ చేస్తూ తింటుంది. నేనైతే వీడియో అయితే చాలా వరకు స్కిప్ తీసేసాను ఎడిటింగ్లో. ఫుడ్ తింటూ అది తిన్న 1 స్పూన్కి కొంచెం నా ఫేస్కి పూసింది అండ్ కొంచెం నా హెయిర్కి పూసేసింది. అట్లాగా ఆమె మూతుకున్నది చేత్తో ఇట్లా అనుకొని నాకు అంతా పూస్తూ ఉంది. సో కొంచెం సేపు నవ్వుకుంటూ అయితే తినిపించాను ఫుడ్. నేను 7th మంత్ వచ్చే వరకు కూడా అసలు ఫుడ్ అనేది స్టార్ట్ చేయలేదు. అందువల్లే ఇంకా పాపకి సెర్లాక్, కిచిడి అని వీటిల్లో ఉంది. లేదంటే కొంచెం కొంచెం అన్నం నలిపేసి అట్లా అన్నం పెట్టేయచ్చంట. ఇప్పుడే రీసెంట్గా నేనైతే సమ్మర్ సీజన్ కదా, కర్డ్ రైస్ పెట్టమని డాక్టర్సే సజెస్ట్ చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి పాపకి మొన్న వేడి చేసి బాగా జలుబు చేసుకొచ్చేసింది. డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టర్ వేడి చేసి కూడా వస్తుంది జలుబు, కొంచెం కర్డ్ రైస్ పెడుతూ ఉండండి అని చెప్పారు. సో ఇప్పుడైతే కొత్తగా కర్డ్ రైస్ కూడా పెడుతున్నాను. సో మా పాప అయితే నేనైతే ఈ సెర్లాక్ అయితే ఇస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విక్రమ్ ధన్నీ టాక్స్.